సిచ్యువేషన్ అయితే టఫ్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఇక సుగాలి ప్రీతి అంశం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చాలా సీరియస్ గా ఈ అంశాన్ని లేవనెత్తారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, నేనుంటాను అని చెప్పి కర్నూలులో అప్పట్లో ఒక సభ కూడా పెట్టారు. వాస్తవానికి 2019 ఆగస్టు 17న ఈ ఘటన జరిగింది. అంటే నిన్నటికి ఈ ఘటన జరిగి సరిగ్గా 7 ఏళ్లు. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్ర చేస్తాను అంటూ ఉన్నారు. ఎందుకంటే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి హ్యాండిక్యాప్డ్, నడవలేరు. గతంలో పవన్ కళ్యాణ్ కలిశారు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, కానీ గవర్నమెంట్ వచ్చింది, అయినా కూడా పవన్లో ఆ చలనం లేదు. ఎందుకు మాకు న్యాయం చేయరా, మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది చెప్పారు ఇది చెప్పారు అంటూ రీసెంట్ గా కామెంట్ చేసింది. అండ్ జగన్ కూడా రీసెంట్ గా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కలిశారు. అంటే వైసీపీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ ఆరోపణలు అన్ని వస్తే వాటిని ఖండించారు సుగాలి ప్రీతి తల్లి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, కూతురికి న్యాయం జరిగే వరకు, ఎవరైతే తన కూతురి మీద అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారో వాళ్ళకి శిక్ష పడే వరకు ఊరుకునేది లేదు, నేను యాత్ర చేస్తాను అంటూ ఉన్నారు. యాత్రకైతే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇది ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి అంశం చుట్టూ రాజకీయం నడుస్తుంది ఏమంటారు? అంటే సుగాలి ప్రీతి అంశం చాలా మందికి అవగాహన ఉంది, కొందరికి అవగాహన లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు అంటే గతంలో ఫాలో అవ్వని వాళ్ళు సుగాలి ప్రీతి కేసు ఏంటి నాకు ఒకరు అడిగారు. ఫస్ట్ అసలు ఏం జరిగిందంటే ఇది కూడా ఒకసారి చెప్పాలి మనం, ఎందుకు ఈ ఇష్యూ మళ్ళీ రేపొద్దున ఆమె పాదయాత్ర స్టార్ట్ చేస్తోంది తల్లి, న్యాయం జరగట్లేదు అన్నది. కాబట్టి 2017 ఆగస్టు 19న కర్నూలులో ఈ కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ పాఠశాల యాజమాన్యం ఏమో ఆమె ఊరేసుకుని చనిపోయిందని చెప్పారు. బట్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగింది, లైంగిక దాడి చేసి హత్య చేశారన్నది వాళ్ళు ఆరోపిస్తున్న అంశం. చిన్న కరెక్షన్ ఇక్కడ, నేను 2019 ఆగస్టు 17 అనుకున్నాను, బట్ ఇట్స్ 2017 ఆగస్ట్ 19. 2017 ఆగస్టు 19 అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు అయింది ఇన్సిడెంట్. చిన్న కరెక్షన్. అయితే ఈ మేరకు న్యాయ పోరాటం ప్రారంభించారు. తొలుత రాష్ట్ర పోలీసుల పరిధిలోని ఇది సాగింది. తర్వాత రాజకీయ ప్రజా సంఘాల ఒత్తిడి పెరగడంతో సిబిఐ దర్యాప్తు అంశం కూడా తెర ముందుకు వచ్చింది. అయితే 2020లో అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 37 ద్వారా ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇప్పుడు 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇదే సమయంలో కేసు దర్యాప్తు వ్యవహారం మరుపు తిరిగింది. సిబిఐ కేసును స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ హైకోర్టు కొన్ని వివరాలు ఇచ్చింది. కేసులో అంతర్రాష్ట్ర పరిణామాలు లేదా సిపిఐ జోక్యం అవసరమైనంతగా సంక్లిష్టత కనిపించడం లేదని సిబిఐ ఆల్రెడీ కొంత వైఖరి వెల్లడించింది. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించిన దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదన్న ప్రశ్న మరోసారి ముందుకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఈ కేసులో సాక్ష్యాలు తారుమారయ్యాయి, డిఎన్ఏ ఆధారాలు సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు. అసలు ఈ సాక్ష్యాల పరిస్థితి ఏంటి, కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది, నిందితులపై తదుపరి చర్యలు ఏంటి అన్న ప్రశ్నలు మరింత తీవ్రమయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రీతి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అధికారంలోకి వస్తే ఈ కేసును పరిష్కరించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో నిర్వహించిన జనసేన కార్యక్రమంలో కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక ఉద్యమం తీసుకున్నారు, ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ జీవో కూడా జారీ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ డిమాండ్ మేరకు సిబిఐ దర్యాప్తు వచ్చిందన్న చర్చ జనసేన వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇష్యూ అంతా అయింది. అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు కేసుపై పదే మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ఆమె పార్వతి ఆమె ప్రశ్నిస్తున్న అంశం. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ కేసును యాక్చువల్గా రాజకీయంగా తీసుకెళ్లింది జనసేన, కానీ గత ప్రభుత్వ హయాంలోనే సాక్ష్యాలు బలహీనపడ్డాయన్నది కొందరు చెప్తున్న మాట. ఇతర రాజకీయ నాయకులు పార్టీ కార్యక్రమాలకు వర్తించిన నిబంధనలు తనకు మాత్రమే ఎందుకని పార్వతి అంటున్నారు. కర్నూలులో ఉన్న తన కూతురి సమాధి నుంచి అమరావతి సెక్రటేరియట్ వరకు వెళ్ళి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించాలి అనేది ఆమె నిర్ణయం. ఆమె యాత్రకు అనుమతి లేదని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. యాత్రను ఆపలేరు, న్యాయం కోసం వెనక్కి తగ్గనని ఆమె అంటున్నారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తొచ్చు అని పోలీసులు అయితే దీన్ని నిరాకరిస్తున్నారు. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే కూతురు సమాధి నుంచి నేను యాత్ర ప్రారంభిస్తా, నాకు న్యాయం జరగట్లేదు, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తన పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. అయితే అందుకు ఈ ఆగస్టు 19న కర్నూలులో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. అంటే రేపు ఆమె బయలుదేరదామని అంటున్నారు. ఇక్కడ 2 రకాల అంశాలు చూడాలి. ఒకటేంటి, 9 ఏళ్ళు గడిచిపోయాయి, కూతురు లేదు, కేసులో తేల్చిన న్యాయం లేదు, దోషులపై చర్యల్లో స్పష్టత లేదు. కానీ ఆమె తల్లిగా పోరాటం చేస్తున్నారు, ఆమె ఆవేదన అర్థం చేసుకోదగింది. కానీ అదే సందర్భంలో సిబిఐ ఈ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం అప్పగించిన తర్వాత సిబిఐ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. ఏమని చెప్పింది సిబిఐ? ఇందులోని మేము ఇన్వాల్వ్ కావాల్సినంత సంక్లిష్టత లేదు, ఇందులో సరైన సాక్ష్యాలు లేవు,
రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే సరిపోద్దని సిబిఐ ఒక నోటు ప్రజెంట్ చేసింది. యాక్చువల్గా ఇప్పుడు ఈమె చేస్తున్న ఆరోపణలు ఏంటంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కొన్ని మాట్లాడుతున్నారు. ఆ మధ్యకాలంలో కూడా ఒక ఇష్యూ గట్ట అయినప్పుడు ఆమె కూడా వచ్చి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితో కలిసి. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని మరింత రాజకీయంగా మలిచేయాలి అని కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుందా, ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2017 అయ్యింది, 2017లో కూటమి అధికారంలో ఉంది, 2014 నుంచి 2019 వరకు. తర్వాత కొంత వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు, అలాంటి జరగలేదని స్కూల్ యాజమాన్యం చెప్పింది. స్టేట్ పోలీసులు దర్యాప్తు చేశారు, సిబిఐ కావాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు, ఆ కూటమితో లేరు. 2020 కరెక్ట్ గా ఏడాదికి కర్నూలులో ఆయన ఇదే ఇష్యూ తీసుకుని కుటుంబాన్ని పరామర్శించి ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసేటట్టుగా చేశారు. సుగాలి ప్రీతి ఇష్యూ నేను ఉంటానమ్మా అండగా అని చెప్పారు. కానీ ఏంటంటే సిబిఐ దీంట్లో ఆసక్తి చూపించలేదు దర్యాప్తు చేయడానికి. తర్వాత ఇప్పుడు ఆమె చేస్తున్న డిమాండ్ ఏంటి, 2020లో అంత జరిగిపోయింది, 2021, 22, 23, 24 అంటే ఆ 4 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? రావు గారు, జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడు సిబిఐ దర్యాప్తుకి ఇచ్చారు, సిబిఐ విముఖత చూపించింది, సాక్ష్యాలు లేవని చెప్పింది. బట్ పవన్ కళ్యాణ్ పదే అంశాన్ని ప్రస్తావించారు, జరిగింది. మరి ఆ 4 ఏళ్లలో న్యాయం జరగలేదన్న ఆమె అప్పుడు ఎందుకు అంత గట్టిగా ప్రశ్నించలేకపోయింది? పవన్ కళ్యాణ్ అంత ప్రశ్నించారు, గట్టిగా నిలదీశారు. కానీ ఇప్పుడేంటి, ఆమె ఇప్పుడు న్యాయం జరగట్లేదు అని ఇప్పుడు పాదయాత్ర చేస్తుంది. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మొత్తం దీన్ని టర్నప్ చేయడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ మీద ఈ ఇష్యూని ఆమె ఇచ్చారు కాబట్టి ఇతను న్యాయం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ దీనికి కారణం అని పవన్ కళ్యాణ్ వైపు ఒక నెగిటివ్ సెన్స్ గా దీన్ని మార్చడానికి అయితే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పాదయాత్ర చేయడమా లేదంటే ఆవేదన వ్యక్తం చేయడానికి నేను తప్పపట్టడం లేదు. కానీ పొలిటికల్ ప్రొవోకింగ్ లో చిక్కుకుంటే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ సాక్ష్యాలు అందుబాటులో లేవు, సిబిఐ దర్యాప్తులు మేము చెయ్యము, అంత సంక్లిష్టత లేదని సిబిఐ తేల్చేసింది. ఇంకెవరు దర్యాప్తు చేయాలి, ఇంకెవరు తేల్చాలి ఈ అంశాన్ని అన్నది ఇప్పుడు కొంత పెద్ద చిక్కుముడి ప్రశ్నగా ఉంది. అందుకు నేనేమంటున్నానంటే ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే రాజకీయ అంశంగా కొందరు ప్రయత్నం చేయొచ్చు. కానీ అలా కాకుండా ప్రభుత్వం మరోసారి ఈ కేసుని ఒక్కసారి రీవిజిట్ చేసి మరొకసారి పర్ఫెక్ట్ గా ఒక నిజాధికారి అధికారితో దర్యాప్తు చేసేసి ఏది ఫ్యాక్ట్ తేల్చాలి, వాళ్ళు చెప్తున్న ఫ్యాక్టా తల్లి చేస్తున్న ఆరోపణల ఫ్యాక్ట్ అనేది మరోసారి తేల్చితే ఈ ఇష్యూ అనేది క్లోజ్ అవుతుంది. ఏదేమైనా అమరావతి వరకు ఆమె పాదయాత్ర చేస్తారంటే అనుమతించే వాతావరణం అయితే లేదు. ఏదేమైనా ఇందులో కొంత రాజకీయం ఉంది, కొంత ఆవేదన ఉంది. ఈ రెండు కలగలిపిన అంశం కాబట్టి ఇది పొలిటికల్ గా ఏ మూవ్మెంట్ తీసుకుంటుందో అనేది చూడాలి. ఇక తమిళనాడులో రాజకీయం అంతా కూడా త్రిష చుట్టూ తిరుగుతూనే